సంప్రదాయానికి ఆధునికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి మన చేనేత రంగమే ఒక ఉదాహరణ. తాతల కాలం నాటి మగ్గం నైపుణ్యానికి నేటి తరం సాంకేతికతను జోడిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరిలో అద్భుతమైన శిక్షణ ఇస్తోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. దారం తయారీ నుంచి మార్కెటింగ్ వరకు 3 ఏళ్ల డిప్లొమా కోర్సులో ఏమేం నేర్పిస్తారు, ఈ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటి వివరాలన్నీ IIHT అధికారి గిరిధర్ మాటల్లోనే తెలుసుకుందాం. చేనేత రంగంలో రాణించడానికి కేవలం వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి చేపట్టడమే కాదు, దానికంటూ ఒక ప్రత్యేకమైన విద్య అభ్యసించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఒక విద్యా సంస్థ ఏర్పడింది. 3 సంవత్సరాల పాటు దారం తయారీ నుంచి వస్త్రం తయారీ వరకు వివిధ రకాలైన విభాగాలలో శిక్షణ ఇవ్వడమే కాకుండా తయారైన వస్త్రాలను మార్కెట్ లో విక్రయించడానికి అవసరమైన మెలకువలను కూడా విద్యా సంస్థ మెలకువలు నేర్పిస్తున్నారు. ప్రవేశ అర్హత ఏంటి, అదే విధంగా కోర్సు పూర్తయ్యాక ఏ విధమైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర వెంకటగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్నారు. వారిని అడిగి మరిన్నో చేసుకున్నాం. సార్ నమస్తే. ఇప్పుడు మనకు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ విద్యా సంస్థలో ప్రవేశానికి విద్యా అర్హత ఏంటి, విద్యార్థులు ప్రవేశించిన తర్వాత వారికి ఎలాంటి విద్యా బోధన సాగుతుంది? 3 years లో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ అంటారు, DHTT కోర్సు. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి 10వ తరగతి అనేటువంటిది మినిమం ఎడ్యుకేషనల్ అర్హత. అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ ఆధారంగా వాళ్లకు సీట్లు కేటాయించబడతాయి. చేనేత వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న ఏ మతం వారైనా, ఏ కులం వారైనా 20% సీట్లు వాళ్ళకి ఇవ్వబడతాయి. కోర్సు 3 సంవత్సరాల తర్వాత వారు మరి తిరిగి ఉన్నత చదువులు చదవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కనీస విద్యార్హత 10వ తరగతి. డిగ్రీ కంప్లీట్ చేసి చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ లో లేటరల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్ MPCతో కనుక పాస్ అయి ఉంటే వాళ్ళు నేరుగా 2nd ఇయర్ లో ప్రవేశం పొందవచ్చు. ITI 2 సంవత్సరాల కోర్సు చదివిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కూడా నేరుగా 2వ సంవత్సరంలో ప్రవేశం పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా నేరుగా 2వ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. ఈ 3 సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన తర్వాత వీళ్లకు ఉన్నత విద్యలు చదువుకోవాలని కోరిక కనుక ఉంటే వాళ్ళు నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది. మేము ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే కనీసం 20,000 రూపాయల జీతంతో వీళ్ళకి ఉద్యోగాలు వెంటనే దొరుకుతున్నాయి. బిజినెస్ చేస్తూ ఇతరులకు ఉపాధి చూపెడుతున్న సంఘటనలు కూడా మా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అలా సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో టెక్నికల్ సూపరింటెండెంట్ ఈ డిప్లొమా చేసిన తర్వాత UPSC లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసుకొని పొందుతున్నారు. సో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయా? ఎలా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్లకి? ఏ ప్రాంతాల నుంచి, ఎలాంటి పరిశ్రమల నుంచి క్యాంపస్ సెలక్షన్స్ ఇక్కడికి వస్తారు? ఏ పరిశ్రమల వారు వచ్చి ఇక్కడ సెలక్షన్స్ చేసుకుంటారు? ఫైనల్ ఇయర్ అయిపోయిన వారికి ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీరు బాగున్నాయంటారు? 25-26 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసిన అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా మా విద్యార్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. విదేశాలకు వెళ్లి కూడా ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు. ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది? ప్రభుత్వం నుంచి వారికి ఏమైనా ఈ కోర్సు సమయంలో స్టైఫండ్ లాంటిది ఏమైనా ఉందంటారా? ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి 2,500 స్టైఫండ్. ప్రతి ఒక్క విద్యార్థికి ట్యూషన్ ఫీ 1,000 రూపాయలు మాత్రమే. ఇతర ఫీజులు మొత్తం కలిపితే 4,500 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. బయట లక్షలాది రూపాయలు వెచ్చించి చేసే కోర్సుల్ని ఇక్కడ కేవలం 1,000 రూపాయల ట్యూషన్ ఫీజుతో నేర్చుకునేటువంటి సువర్ణ అవకాశం ఉందనేది ప్రభుత్వం వారు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం అనేటువంటిది వివేకవంతమైన నిర్ణయం. చేనేత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళైతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ID కార్డు కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ప్రతి నెల 5,000 చొప్పున 50,000 రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే ట్యూషన్ ఫీజు అనేటువంటిది కూడా రిటర్న్ చేస్తారు. మొత్తం 51,000 ప్రయోజనం ఉంటది. చేనేత కుటుంబానికి సంబంధించని వాళ్ళు అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా 2,500 స్టైపెండ్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చదువుకునే విద్యార్థులకు అందరికీ స్కీమ్స్ అప్లై చేస్తున్నారో ఆ స్కీమ్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై అవుతాయి. అంటే 3 సంవత్సరాల కోర్సులో ఏ విభాగాల మీద మీరు ఏ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు? వాటికి సంబంధించి ఏ విధంగా తరగతులు ఏ విధంగా నిర్వహణ జరుగుతుంది? పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది? దీనికి ఎవరు కరికులం డిజైన్ చేస్తారు? ఏంటి ఎలా ఉంటుంది? 50% థియరీ క్లాసెస్ అయితే 50% ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇదంతా కూడా జాకార్డ్.
జాకార్డ్కి సంబంధించిన వీవింగ్ మొత్తం అది జాకార్డ్ ఎలా మొత్తం ఇప్పదీసి బిగించడం, జాకార్డ్ మెకానిజం మొత్తం వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. మొత్తం లూమ్ సెటప్ మొత్తం కూడా విద్యార్థులు వాళ్ళ చేతులతో వాళ్ళు మొత్తం తయారు చేయాల్సి ఉంటుంది. అంటే టెక్నికల్గా సౌండ్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మామూలు హ్యాండ్ లూమ్సే కాకుండా పవర్ లూమ్స్ ఇలాంటి వాటి అన్నింటి మీద ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తయారైన వాటిని గార్మెంట్ గా మార్చడం. అట్లాగే దీంట్లో కలర్ యాన్ ఉంది, యాన్స్ కి కలర్ అప్లై చేయడం ఎట్లా, ఫ్యాబ్రిక్స్ కలర్ అప్లై చేయడం ఎట్లా, డిజైన్ గా మార్చడం కూడా వాళ్లే చేస్తారు. మామూలు ఫ్యాబ్రిక్ పైన ప్రింటింగ్ తో డైయింగ్ తో డిజైన్స్ క్రియేట్ చేయటం, అలాగే కలంకారీలో బాతిక్ లో డిజైన్లు మొత్తం ఫ్యాబ్రిక్ మీద తయారు చేయటమే కాకుండా ఇలా తయారైనటువంటి డిజైన్డ్ ఫ్యాబ్రిక్స్ ని గార్మెంట్ గా మార్చటం. ఆ గార్మెంట్ గా మార్చిన తర్వాత ఆ గార్మెంట్ ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, మన రాష్ట్రంలో మన దేశంలో ఎలా మార్కెట్ చేయాలి, ఇతర దేశాలకు పంపించాలంటే డాక్యుమెంటేషన్ అదంతా ఎలా చేయాలి, ప్రాసెస్లన్నీ కూడా ఉపాధి చూపెట్టేటువంటి రంగం. ఎక్కువగా గార్మెంట్ మేకింగ్ లేదా వీవింగ్ మిల్స్ లేదా డైయింగ్ ప్రింటింగ్ మిల్స్ ఇలాంటి వాటిల్లో సూపర్వైజర్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, మర్చెంటైజర్, టెక్స్టైల్ టెస్టింగ్ సూపర్వైజర్, మార్కెటింగ్ అసిస్టెంట్, మార్కెటింగ్ మేనేజర్, అట్లాగే ఎక్స్పోర్ట్ కి సంబంధించిన దాంట్లో ఆర్డర్స్ ని ఎప్పటికప్పుడు పనులు కూడా చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రవేశాలకు సంబంధించిన ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అప్లికేషన్ మేము రిసీవ్ చేసుకోవడానికి ఈ నెల 15 వరకు పొడిగించడం జరిగింది. మా యొక్క వెబ్సైట్ www.iahtvgr.com వెబ్సైట్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని చేసుకోవచ్చు. అలాగే ఫోన్ నంబరు 9399936872 అనే దాన్ని మీరు కన్సల్ట్ అయ్యారంటే మీకు కావలసిన వివరాలన్నీ కూడా మీకు పొందుపరుస్తారు. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో విద్యను అభ్యసించే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడమే కాకుండా ఉన్నత విద్య అభ్యసించేందుకు కూడా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ జారీ చేసే పట్టా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, వెంకటగిరి నుంచి.